ఆర్బీఐ రెపో రేట్‌ని 5.25కి తగ్గించింది. దీనివల్ల హౌస్ లోన్, కార్ లోన్, ఇంకా పర్సనల్ లోన్ లాంటి వాటి మీద మీకు ఇంట్రెస్ట్ అయితే తగ్గుతుందనమాట. సో, మీ ఈఎంఐ తగ్గే ఛాన్స్ కూడా ఉంది. దీనివల్ల రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా చాలా ఊపందుకుంది. ఈ బెనిఫిట్‌ని మీరు 2 రకాలుగా అయితే తీసుకోవచ్చు. కొన్ని బ్యాంక్స్ అయితే దీని గురించి ఆటోమేటిక్‌గా మీకు చెప్తుంది. కానీ మీరు చాలా వరకు మీరే బ్యాంక్ అయితే రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఆ 2 ఆప్షన్స్ ఏంటంటే, మొదటిది ఈఎంఐ అయితే తగ్గుతుంది. ఇంట్రెస్ట్ రేట్ తగ్గింది కాబట్టి మీ మంత్లీ ఈఎంఐ అమౌంట్‌ని తగ్గించండి అని అయితే మీరు అడగడం. ఇక్కడ లోన్ పీరియడ్ అంటే టెన్యూర్ సేమ్ ఉంటది. కానీ మంత్లీ బర్డెన్ అనేది తగ్గుతది. ఆప్షన్ రెండోదొచ్చేసి మీకు నా మంత్లీ ఈఎంఐ సేమ్ ఉండాలి. కానీ లోన్ కట్టే టైంని తగ్గించండి అని అయితే రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఈ 2 ఆప్షన్స్‌ని యూజ్ చేసి మీరు ఈ రెపో రేట్ తగ్గడం వల్ల బెనిఫిట్ అవ్వచ్చు. ఈఎంఐ సేమ్ ఉంచడం వల్ల లాభం ఏంటని మీకు డౌట్ రావచ్చు. మీకు ఈఎంఐలో ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్ 2 కాంపోనెంట్స్ అయితే ఉంటాయి కదా! ఇందులో ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది కాబట్టి మీరు ఈఎంఐ సేమే కట్టడం వల్ల ఆ మిగిలిన డబ్బు మీద ప్రిన్సిపల్ అమౌంట్‌కి యాడ్ అవుతుంది. దీనివల్ల మీ లోన్ అనేది త్వరగా క్లియర్ అయిపోతుంది. కాబట్టి ఈ రెండిట్లో మీకు ఏది బెటరో డిసైడ్ అవ్వి మీ బ్యాంక్‌ని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ముందుసారి రెపో రేట్లు తగ్గినప్పుడు మీకు ఈఎంఐ తగ్గిందా లేదా అనేది కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇలాంటి ఫైనాన్స్ కంటెంట్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం.